కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, మేడిగడ్డ కుంగుబాట్లపై పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించింది. ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరుగుతోందని తెలిపింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, మేడిగడ్డ కుంగుబాటు అంశాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, న్యాయవాది రామ్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, న్యాయవాది మధుగంటి విశ్వనాథ్ రెడ్డిలతో పాటు బక్క జడ్సన్ వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై విచారణ పూర్తి కాకపోవడంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది రామ్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తన పిటిషన్ ఈ కమిషన్ ఏర్పాటు కాకముందు వ్యవహారాలపై దాఖలు చేశానని, అవినీతి వ్యవహారాలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరాను అని అన్నారు. సింగిల్ జడ్జి వద్ద ఈ పిటిషన్లో సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు న్యాయవాది రామ్మోహన్ రెడ్డి. సిబిఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన ఈ పిటిషన్లో ప్రతివాదిగా కేంద్రాన్ని, సిబిఐనే పేర్కొన్నారని అదనపు ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాదన వినకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తామని ధర్మాసనం ప్రశ్నించగా ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేయడానికి అనుమతించాలని న్యాయవాది రామ్మోహన్ రెడ్డి కోరారు. న్యాయవాది రామ్మోహన్ రెడ్డి వినిపించిన వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. కాళేశ్వరం పనులపై రాజకీయ కార్యకర్త బక్క జడ్సన్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు ధర్మాసనం నిరాకరించింది. జడ్సన్ తరపు న్యాయవాది శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుండటంతో తాము పిటిషన్ను ఉపసంహరించుకుంటామని తెలిపారు. పిటిషన్లోని అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ క్రమంలో ధర్మాసనం స్పందిస్తూ ఒకసారి పిటిషన్ వేసిన తర్వాత పిటిషనర్ పాత్ర పరిమితంగా ఉంటుందని పేర్కొంది. కమిషన్కు ఫిర్యాదు చేయడానికి అనుమతిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఉపసంహరణకు నిర్ణయించుకుంటే దరఖాస్తు చేసుకోవాలని, ఉత్తర్వులు జారీ చేస్తామని, ఆ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చంది. ఈ పిటిషన్పై విచారణను కూడా 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ధర్మాసనం.